హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. అండ్ ఇవాళ మనం ఎంసెట్ ఇంకా నీట్ లో ఏంటైతే డిలీటెడ్ టాపిక్స్ ఉన్నాయో, ఏవైతే మీరు ఇంకా చదవక్కర్లేదు, ఎస్పెషల్లీ ఆంధ్ర ఇంకా తెలంగాణ స్టూడెంట్స్ కోసం ఎంసెట్ ఇంకా ఈఎఫ్సెట్ ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో దాంట్లో డిలీటెడ్ టాపిక్స్, అది కాకుండా నీట్ ఇంకా ఎంసెట్ ఇంకా ఈఎఫ్సెట్ లో ఏవైతే కామన్ టాపిక్స్ ఉన్నాయో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా కామన్ టాపిక్స్ ఏదైతే మీరు యాక్చువల్ గా రెండింటికి కలిపి చదువుతూ ప్రిపేర్ అవ్వచ్చు. అది కాకుండా రెండింటిని కలిపి మీరు ఎలా చదువుతూ బెస్ట్ స్ట్రాటజీ ఏది మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, రెండు ఎగ్జామ్స్ కి, ఈ ఆంధ్ర స్టూడెంట్స్ కి అయితే ఈఎఫ్సెట్ ఇంకా నీట్, ఇంకా తెలంగాణ స్టూడెంట్స్ కి అయితే ఎంసెట్ ఇంకా నీట్. ఓకే, సో రాబోయే 2023 ఎగ్జామ్ ఏదైతే 1 month లో ఉన్నదో మనకి, దీనికోసం మనం ఎలా ప్రిపేర్ అవ్వబోతున్నాం, దీనికోసం కూడా మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్. 1 by 1 అన్ని చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే, ఇవాళ మనం ఏం చేయబోతున్నాం అది క్లియర్ గా చెప్పేస్తాను. ఆంధ్రాలో ఈఎఫ్సెట్ ది సిలబస్, తెలంగాణలో ఎంసెట్ సిలబస్, ఇంకా నీట్ ది బాటనీ జువాలజీ, ఈ మూడిట్లో నేను బాటనీ జువాలజీ సిలబస్ ఏదైతే ఉన్నదో క్లియర్ గా మనం డిస్కస్ చేసుకుంటాం. అందులో మనం డిలీటెడ్ సిలబస్ ఏదైతే ఉందో, ఆంధ్ర కావనండి, తెలంగాణ కావనండి, ఓకే, ఆంధ్ర అవనండి, తెలంగాణ అవనండి, రెండింటికి డిలీటెడ్ సిలబస్ ఏమిటి, ఓకే, అది కాకుండా అన్నిటికీ వీటన్నిటికీ కామన్ సిలబస్ ఏమిటి, ఈఎంసెట్, ఈఎఫ్సెట్ ఇంకా నీట్ కి. ఓకే, అది కాకుండా నేను చెప్పినట్టు బెస్ట్ స్ట్రాటజీ ఏదైతే మీరు ఈజీగా ఫాలో అయ్యి మంచిగా స్కోర్ చేయొచ్చు. ఓకే, అది అన్నమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయబోతున్నాం, మనం ఏం చేద్దాం అంటే, ఫస్ట్ మనం ఆంధ్ర సిలబస్ ఏదైతే ఉందో ఈఎఫ్సెట్ కోసం బాటనీ జువాలజీ సిలబస్ చూసుకుంటాం. ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్పబోతున్నానంటే, మీకు ఏదైతే సిలబస్ యాక్చువల్గా డిలీట్ అయిపోయిందో అది నేను మీకు చెప్పేస్తాను. ఏ సిలబస్ చాలా ఇంపార్టెంట్ అది కూడా చెప్తూ వెళ్తాను, సో శ్రద్ధగా వినండి. ఓకే, సో ఫస్ట్ ఆంధ్ర స్టూడెంట్స్ లో చూసుకుంటే, ఆంధ్ర స్టూడెంట్స్ కోసం ఓకే బాటనీ ఇదన్నీ నేను మీకు యాక్చువల్గా ఏపీది ఏదైతే మీది బోర్డు ఉన్నదో వాళ్ళ వెబ్సైట్ నుంచే నేను యాక్చువల్గా ఎవరైతే మీకు ఈఎఫ్సెట్ కండక్ట్ చేస్తున్నారో ఆ వెబ్సైట్ నుంచే తెచ్చాను. ఈ పీడిఎఫ్ అంతా నేను మీకు యాక్చువల్గా టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ మీరు ఇంకా లేకపోతే అక్కడ జాయిన్ అయిపోండి, మీరు ఉన్నారంటే మీకు అక్కడే దొరికిపోతుంది. నా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాటనీలో చూసుకుంటే యూనిట్ 1 డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ లో మనకి వాట్ ఈస్ లివింగ్, టాక్సానమీ, కేటగిరీస్ అలాగే ఉన్నాయి, నో చేంజెస్. అది కాకుండా బయాలజికల్ క్లాసిఫికేషన్ లో పూర్తిగా లైకెన్స్ వరకు ఉంది. సైన్స్ ఆఫ్ ప్లాంట్స్ లో బాటనీ మొత్తం బ్రాంచెస్ ఆఫ్ బాటనీ మొత్తం ఒరిజిన్, డెవలప్మెంట్, స్కోప్ అవన్నీ ఉన్నాయి. అది కాకుండా ప్లాంట్ కింగ్డమ్ లో వచ్చేసి బేసిక్ గా ఆల్గే, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్, ప్లాంట్ లైఫ్ సైకిల్స్, ఆల్టర్నేషన్, సో మొత్తం ఉన్నది. మీకు యూనిట్ 1 నుంచి పెద్దగా డిఫరెన్స్ లేదు. యూనిట్ 2 లో వచ్చేసి ఆంధ్ర స్టూడెంట్స్ కోసం ఓకే మార్ఫాలజీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో పార్ట్స్ ఆఫ్ టిపికల్ అండ్ వెజిటేటివ్ అండ్ మార్ఫాలజీ అండ్ రూట్ అండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఉన్నాయి, లీఫ్ మోడిఫికేషన్స్ లేవు. అర్థం అవుతుందా? సో లీఫ్ మోడిఫికేషన్స్ అనేవి లేవు అని మనం రాసుకోవచ్చు. సో నో లీఫ్ మోడిఫికేషన్స్, నేను ఇక్కడ రాస్తున్నాను ఏవేవి లేవో. నో లీఫ్ మోడిఫికేషన్స్, మీకు లీఫ్ మోడిఫికేషన్స్ లేవు. ఓకే, అది అన్నమాట, మీరు అది చదువుకోక్కర్లేదు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇన్ఫ్లోరసెన్స్ లో రెసిమోస్ అవన్నీ ఉన్నాయి, పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ వస్తాయి. యూనిట్ 3 సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లోకి వచ్చేసిన తర్వాత స్టెమెన్, మైక్రోస్పోరాంజియం ఇవన్నీ మీకు, దాని తర్వాత అంటే ఇప్పుడు ఫర్టిలైజేషన్, ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ అవన్నీ మీకు ఉంటాయి. ఓకే, సో ఇందులో పెద్దగా మీకు చేంజెస్ లేవు. యూనిట్ 3 ప్రాపర్ గా ఉన్నది మొత్తం. యూనిట్ 4 లోకి వచ్చేసి టాక్సానమీలో మొత్తం మీకు ఏ ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి, సోలనేసి ఇంకా లిలియేసి ఉన్నాయి, మీకు ఫ్యాబేసి ఫ్యామిలీ లేదు. ఓకే, మెయిన్ టైప్ స్టడీస్ లో మీరు చదువుకుంటే, అంటే స్పెసిఫిక్ గా ఒక్క దాని గురించి మీరు చదువుకుంటున్నారంటే నో ఫ్యాబేసి ఫ్యామిలీ లేదు, నో ఫ్యామిలీ ఫ్యాబేసి. ఓకే, ఫ్యాబేసి కూడా ముందు ఉండేది, ఆ ఫ్యాబేసీని ఇప్పుడు తీసేశారు, ఓన్లీ సోలనేసి ఇంకా లిలియేసి మాత్రం మీరు చదువుకోవాలి. దీని తర్వాత సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ లోకి వచ్చేస్తే మాక్సిమం మీకు ఉన్న సిలబస్ అంతా ఉన్నది. సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ లో మొత్తం మీరు అన్ని చదువుకోవాలి. బయోమాలిక్యూల్స్ లో కూడా మీరు బేసిక్ గా బయోమాక్రోమాలిక్యూల్స్, ప్రోటీన్స్, పాలిసాకరైడ్స్, న్యూక్లిక్ యాసిడ్, స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్, నేచర్ ఆఫ్ ప్రోటీన్స్. ఇక్కడ మీకు లిపిడ్స్ ఇవ్వలేదు. ఓకే, సో బేసిక్ గా ఇక్కడ మీకు లిపిడ్స్ అనేవి ఇవ్వలేదు మీరు చూసుకుంటే. ఓకే, హౌ టు అనలైజ్ అవన్నీ ఇచ్చారు. పాలిసాకరైడ్స్, న్యూక్లిక్ యాసిడ్, స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్, నేచర్ ఆఫ్ బాండ్ లైక్ ఏ పాలిమర్ అవన్నీ ఇచ్చారు, కాకపోతే మీకు లిపిడ్స్ లేవు. సో నో లిపిడ్స్ ఇన్ బయోమాలిక్యూల్స్, నో లిపిడ్స్ ఇన్ బయోమాలిక్యూల్స్. అర్థమైందా? నేను ఏదైతే ఇక్కడ రాస్తున్నానో అవి మీకు యాక్చువల్గా సిలబస్ లోకి ఇంక్లూడ్ అవ్వట్లేదు. అయితే ఇప్పుడు మనకు ఒక డౌట్ ఏం వస్తుందంటే, ఈ సిలబస్ అంతా నీట్ లో ఉన్నదా అంటే ఉన్నది. ఏవైతే ఇక్కడ అన్ని మాట్లాడుకున్నాం, లీఫ్ మోడిఫికేషన్, ఫ్యాబేసి ఫ్యామిలీ, లిపిడ్స్ ఇవన్నీ నీట్ లో ఉన్నాయి. నీట్ లో 100% సిలబస్ ఉన్నది, ఎలాంటి డిలీట్ అవ్వలేదు. సో అందుకే మీరు నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అంటే ఫర్ సపోజ్ ఓకే, అప్పుడు మాత్రం మీరు 100% సిలబస్ ఏదైతే ఉందో ఎన్సీఆర్టీ బేస్డ్ సిలబస్ మీరు చదవాలి అట్ ఎనీ కాస్ట్. అందులో మీరు ఎలాంటిది మిస్ అవ్వకూడదు. ఓకే, అది నేను మీకు చెప్పిస్తాను, నీట్ లో సిలబస్ మీకు పూర్తిగా చూపిస్తాను నేను ఇవాళ, సో డోంట్ వరీ. దాని తర్వాత సెల్ సైకిల్, సెల్ డివిజన్ నేను అన్నట్టు యాజ్ యూజువల్ మొత్తం ఉన్నది.
నెక్స్ట్ మనం హిస్టాలజీ అండ్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో అనాటమీ ఆఫ్ డైకాట్ అండ్ మోనోకాట్ ప్లాంట్స్ రూట్, స్టెమ్, లీఫ్ మొత్తం ఉన్నది. ఓకే, మీకు ఇందులో ఎలాంటి చేంజెస్ లేవు, మొత్తం ఉన్నాయి. దాని తర్వాత ప్లాంట్ ఇకాలజీలోకి వచ్చేసి ప్లాంట్ ఇకాలజీలో ఇకలాజికల్ అడాప్టేషన్స్, ఇకలాజికల్ సర్వీసెస్, ప్లాంట్ కమ్యూనిటీస్, హైడ్రోఫైట్స్, మెసోఫైట్స్, జీరోఫైట్స్ మనం డిస్కస్ చేసుకుంటాం ఇది. దాని తర్వాత ప్లాంట్ సక్సెషన్, ఇకలాజికల్ సర్వీసెస్, కార్బన్ ఫిక్సేషన్, ఆక్సిజన్ రిలీజ్ ఇవన్నీ ఉన్నాయి మీకు. ఇకలాజికల్ సర్వీసెస్ లో కార్బన్ ఫిక్సేషన్, ఆక్సిజన్ రిలీజ్, ఇకలాజికల్ ఫంక్షన్స్ ని ఎలా సస్టైన్ చేయాలి, ఈ చాప్టర్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం రీసెంట్ గానే ఛానల్లో. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మనది ఏదైతే ఎన్సెట్ ది అన్స్టాపబుల్ సిరీస్ నడుస్తున్నదో, ఎంసెట్ ఇంకా నీట్ది కలిపి, ఇది ఈ అన్స్టాపబుల్ సిరీస్ లో మనం బయాలజీ అంటే బాటనీ, జువాలజీ, ఎంసెట్, ఈఎఫ్సెట్ ఇంకా నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కలుపుకొని చదువుకుంటున్నాం. ఓకే, సెపరేట్ గా క్లాసులు పెట్టట్లేదు, ఎందుకంటే సిలబస్ మీది కామన్ గా ఉంది మోస్ట్ ఆఫ్ ఇట్. ఓకే, కొన్ని చోట్ల ఇటు అటు ఎక్స్ట్రా ఉంది, కానీ మాక్సిమం మీ సిలబస్ అంతా కామన్ గానే ఉంది. సో ఏదైతే కామన్ గా ఉందో అది మళ్ళీ సెపరేట్ గా ఎందుకు చదివి ఏమీ ప్రయోజనం లేదు. మీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు సెపరేట్ గా కావాలంటే సాల్వ్ చేసుకోవచ్చు, కానీ సిలబస్ సేమే, ప్యాటర్న్ కూడా మారదు, యాక్చువల్ క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ లాగే వస్తాయి. సో నో నీడ్ టు వరీ. సో మీరు ఈ డౌట్ ఉంటే నేను ఈఎఫ్సెట్, ఎంసెట్ ఇంకా నీట్ కి కలిపి ప్రిపేర్ అవ్వచ్చు అంటే గ్యారంటీగా ప్రిపేర్ అవ్వచ్చు. అట్ ఎనీ డౌట్ మీకు ఈ డౌట్ ఉండకూడదు, అట్ ఎనీ కాస్ట్ మీకు డౌట్ ఉండకూడదు ఏంటంటే నేను ప్రిపేర్ అవ్వాలన్నా లేదా అని. ఓకే, ఇది అనమాట. నెక్స్ట్ మనం ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ లో చూసేస్తే మొత్తం మీకు ఫస్ట్ యూనిట్ నుంచి మొత్తం ఈ ఫస్ట్ చాప్టర్ నుంచి మొత్తం ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, ప్లాంట్ ఫిజియాలజీలో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ మొత్తం ఉన్నది. మాస్ ఫ్లో హైపోథెసిస్ అంటే జైలంలోని ఫ్లోయంలోని ఎలా అవుతున్నది అంతా ఉంది. మినరల్ న్యూట్రిషన్ లో నోడ్యూల్ ఫార్ములేషన్ వరకు మొత్తం ఉన్నది. ఎంజైమ్స్ లో కూడా మీకు ఎలాంటిది ఎక్కువగా డిలీట్ అవ్వలేదు. ఓకే, మొత్తం ఎంజైమేటిక్ కన్వర్జన్స్, వాటి ఎంజైమ్ క్లాసిఫికేషన్, నామెన్క్లేచర్ అన్ని ఉన్నాయి. ఫోటోసిన్సిస్ లో C3, C4 పాత్వే మొత్తం అన్ని ఉన్నాయి. ఫోటో రెస్పిరేషన్స్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫోటోసిన్సిస్ ఇవన్నీ మనం ఆల్రెడీ చేసుకున్నాం. ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ ఇంకా ఫోటోసిన్సిస్ ఆల్రెడీ అయిపోయి ఈ ఛానల్లో మీరు వెళ్ళి చూసుకోవచ్చు. దాని తర్వాత రెస్పిరేషన్ ఆఫ్ ప్లాంట్స్ ఏదైతే ఉందో అందులో కూడా పూర్తిగా ఉంది. ఇంకా ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో కూడా పూర్తిగా ఉంది. ఇందులో ఎలాంటి చేంజెస్ మనకి లేవు. ఇక్కడ కూడా నేను చెప్పినట్టు ఇవన్నింటిలోని ఎలాంటి చేంజెస్ లేవు, అన్ని ఉన్నాయి. ఎక్కడెక్కడైతే నేను మీకు చేంజెస్ ఉన్నాయని చెప్పానో ఆ చేంజెస్ నేను మీకు ఇక్కడ సైడ్ లో మెన్షన్ చేసుకుంటూ వెళ్తున్నాను. దాని తర్వాత మైక్రోబయాలజీలో వచ్చేసి బ్యాక్టీరియా ఇంకా వైరసెస్ ఉంటాయి మీకు. బ్యాక్టీరియాలో మీకు మాక్సిమం ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా టు హ్యూమన్స్, కాంజుగేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అన్ని ఉన్నాయి, పెద్దగా న్యూట్రిషన్ అన్ని ఉన్నాయి. వైరసెస్ లో కూడా మాక్సిమం అంతా ఉంది, పెద్దగా డిలీట్ అవ్వలేదని. జెనెటిక్స్ లోకి వచ్చేసి మనకి మెండల్స్ ఎక్స్పెరిమెంట్, ఓకే, ఇదంతా మనం చాప్టర్ చేసుకున్నాం ఆల్రెడీ. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ చాప్టర్ ఆల్రెడీ చేసుకున్నాం, మీరు చూసుంటే మీకు అర్థమైపోతుంది. ఇందులో కూడా పెద్దగా డిలీట్ అవ్వలేదు. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి కూడా మీకు పెద్దగా డిలీట్ అవ్వలేదు. ఓకే, ఇందులో కూడా పెద్దగా చేంజెస్ మీకు లేవు. ల్యాక్ ఆపరన్ వరకు మొత్తం ఉన్నది. బయోటెక్నాలజీలో కొన్ని కూడా ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ రెండు మనం పూర్తిగా డిస్కస్ చేసుకున్నాం. మొత్తం సిలబస్ ఉన్నది, ఇందులో కూడా ఏది డిలీట్ అవ్వలేదు. దాని తర్వాత ప్లాంట్ మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ లో కూడా మీకు పెద్దగా డిలీట్ అవ్వలేదు. మొత్తం ఉన్న యూనిట్ అంతా పూర్తిగా చక్కగా అలాగే ఉన్నది. సో ఓన్లీ మీకు చేంజెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆంధ్ర స్టూడెంట్స్ కి నో లీఫ్ మోడిఫికేషన్స్ అనేవి లేవు. ఫ్యామిలీలోని ఫ్యాబేసీ ఫ్యామిలీ లేదు, ఇంకా లిపిడ్స్ లేవు బయోమాలిక్యూల్స్ లో చదువుకోవడానికి. ఇప్పుడు మనం తెలంగాణ స్టూడెంట్స్, ఇప్పుడు మనం జువాలజీలో చూసుకుందాం. ఇంకో విషయం, తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా సపరేట్ గా ఉన్నది సిచ్యువేషన్. వాళ్ళకి కాస్త సిలబస్ డిలీట్ అయి ఉన్నది, అది ఎలాంటిది ఉందో డిఫరెంట్ గా ఉంది, వాళ్ళకి కూడా చెప్పేసేస్తాను. దాని తర్వాత డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ లో మళ్ళీ వాట్ ఈజ్ లైఫ్ అవన్నీ మీకు వస్తాయి. దాని తర్వాత బయోడైవర్సిటీ ఇన్ కన్జర్వేషన్ అంతా ఇక్కడ మిక్స్ అవుతుంది. ఎన్సీఆర్టీ వచ్చి మనం నీటిలో ఏదైతే చదువుకుంటామో అదంతా ఇక్కడే వచ్చి మిస్ అవుతుంది. దాని తర్వాత స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ లో డిప్లోప్లాస్టిక్, ట్రిప్లోప్లాస్టిక్ కండిషన్స్ మొత్తం అన్ని ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం బ్రీఫ్ గా టిష్యూస్ అన్ని కూడా చదువుకుంటాం. ఓకే, మస్కులర్ నర్వస్ టిష్యూ వరకు పూర్తిగా చదివేసుకుంటాం. దాని తర్వాత యానిమల్ డైవర్సిటీ 1 లో వచ్చేస్తాం. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అయిన తర్వాత 1 లో మనం బేసిక్ గా ఎక్కడ వరకు పోరిఫెరా నుంచి అనిలిడా వరకు చదువుతాం. ఇంక్లూడ్ ఎర్త్వార్మ్ యాజ్ అ టైప్ స్టడీ అదరింగ్ టు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. ఇది ఖచ్చితంగా మీరు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇది హైలైట్ చేసేస్తాను మీకు, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, ఇంక్లూడ్ ఎర్త్వార్మ్ యాజ్ అ టైప్ స్టడీ అంటే మీకు పెరిప్లానెటా అమెరికా అనే ఏదైతే ఉన్నదో అది సెపరేట్ గా ఇంకా పెట్టకుండా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ చూడండి, దీన్ని కొంచెం ఒక్క నిమిషం ఆగండి. ఓకే ఓకే సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంక్లూడ్ ఎర్త్వార్మ్ యాజ్ అ టైప్ స్టడీ ఉన్నది చూడండి ఇక్కడ, అది ఎర్త్వార్మ్ యాజ్ ఎ టైప్ స్టడీ అని ఉన్నది. ఈ ఎర్త్వార్మ్ యాజ్ ఎ టైప్ స్టడీ ఏదైతే ఉన్నదో ఇది మీరు డెఫినెట్ గా యాక్చువల్ గా చదువుకోవాలి. ఇలాగే మీకు ఫ్రాగ్ కూడా టైప్ స్టడీ ఉన్నది. ఇక్కడ ఫ్రాగ్ యాజ్ ఎ టైప్ స్టడీ అథెరింగ్ టు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అని ఉన్నది, ఇది కూడా మీరు చదువుకోవాలి. అర్థమవుతున్నదా? సో ఎర్త్వార్మ్ అవనండి, ఫ్రాగ్ అవనండి, రెండింటి టైప్ స్టడీ మీరు గ్యారంటీగా చదువుకోవాలి అట్ ఎనీ కాస్ట్. మర్చిపోకండి ఈ విషయం. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఈ విషయం. దీని తర్వాత మనం చూసుకుంటే ఓకే, అనిమల్ డైవర్సిటీ 2, ఫైలం, కార్డేటా ఇవన్నీ ఉన్నాయి మీకు యాజ్ యూజువల్, మిగతా అన్నీ ఉన్నాయి.
టైప్ స్టడీస్ రెండింటికి చదువుకోవాలి, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో అధేర్ చేసుకుంటూ అని అంటున్నారు. సో అందుకే దీనివల్ల మీరు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు నీట్ ప్రిపరేషన్ లో కూడా చాలా హెల్ప్ అయిపోతుంది. ఓకే, అది అన్నమాట. సో ఇది బేసిక్ గా మీరు అనిమల్ డైవర్సిటీ 1, అనిమల్ డైవర్సిటీ 2లోని మిగతా సిలబస్ అంతా యాజ్ యూజువల్ ఉన్నది, మీకు చేంజెస్ లో. లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా ఏదైతే ఉన్నదో ఇది ఓన్లీ ఆంధ్ర స్టూడెంట్స్ కి ఉంది, తెలంగాణ స్టూడెంట్స్ కి ఇది రిమూవ్ చేసేస్తారు. లోకోమోషన్ అని నేను చెప్తాను, తెలంగాణ స్టూడెంట్స్ సిలబస్ వచ్చినప్పుడు మీరు చూసుకుంటారు. ఓకే, లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా ఏదైతే ఉన్నదో అది చూసుకుంటే మనం చేంజ్ అవ్వలేదు. ఓకే, ఇలాగే ఉండిపోయింది ఆంధ్రాలోని. అదే తెలంగాణ స్టూడెంట్స్ కి అయితే అది యూనిట్ యాక్చువల్ గా యూనిట్ 5 అంతా రిమూవ్ చేస్తారు. దాని తర్వాత బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ లో సేమ్ పారాసైటిజం అవన్నీ చదువుకుంటారు. బేసిక్ గా ఎంటమీబా హిస్టోలైటికా, ప్లాస్మోడియం వైవాక్స్, ఆస్కారిస్, ఒకెరేరియా బ్యాంక్రాఫ్టీ ఇవన్నీ ఇంపార్టెంట్, మీకు ఇవన్నీ మీరు చదువుకుంటూ వెళ్తారు. ఓకే, డిలీటెడ్ సిలబస్ నేను సైడ్ లో రాస్తాను. సో ఇప్పటివరకు డిలీటెడ్ సిలబస్ ఏం రాలేదు కాబట్టి నేను ఏమీ రాయలేదు. ఓకే, దీని తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ టైఫాయిడ్, నిమోనియా, కామన్ కోల్డ్, రింగ్ వార్మ్, డ్రగ్ అబ్యూస్ అన్ని ఉన్నాయి మీకు. ఇకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ లో మొత్తం మనం ఏవైతే చదువుకున్నాం అవన్నీ వస్తాయి. సో మొత్తం యూనిట్ ఉంది, నో డిఫరెన్సెస్. ఓకే, సో ఇవన్నీ ఇక్కడ నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో ఇవన్నీ డిలీటెడ్ సిలబస్ కాదు, ఇవన్నీ ఇంపార్టెంట్ సిలబస్, మీరు చదువుకోవాలి ఇవన్నీ, అందుకు నేను హైలైట్ చేస్తున్నాను. సో అది చూసుకోండి. ఓకే, సో డిలీటెడ్ సిలబస్ ఇవన్నీలోని ఏమీ లేదు. డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఉన్నదా లేదా అని చాలా మంది అడిగారు కాబట్టి చెప్పేస్తున్నాను. డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఉన్నది. ఓకే, బ్రీతింగ్ అండ్ రెస్పిరేషన్ ఉన్నది. ఓకే, దీని తర్వాత మనం చూసుకుంటే అన్ని ఉన్నాయి బేసిక్ గా, బాడీ ఫ్లూయిడ్ సర్క్యులేషన్, ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అండ్ ఎలిమినేషన్. ఓకే, దాని తర్వాత మస్కులర్ అండ్ స్కెలెటల్ సిస్టమ్, న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, దీని తర్వాత ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ కెమికల్ కోఆర్డినేషన్, దాని తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ అన్ని ఉన్నాయి. హ్యూమన్ రిప్రొడక్షన్ లో కూడా హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్, రిప్రొడక్టివ్ హెల్త్ పూర్తిగా ఉంది. ఇందులో సరోగేసీ మీకు లేదు, నో సరోగేసీ, సరోగేసీ గురించి మీకు చదవక్కర్లేదు. ఓకే, సో నో సరోగేసీ. అదే తెలంగాణ స్టూడెంట్స్ కి మీకు సరోగేసీ అని సెపరేట్ గా ఉంటుంది. ఓకే, కొంచెం చదవాలి దాని గురించి. దీని తర్వాత మనం చూసేస్తే నెక్స్ట్ జెనెటిక్స్ లో మొత్తం మీకు ఉన్నది నో చేంజెస్, అందులో ఎలాంటి చేంజెస్ లేదు మీకు. జెనెటిక్స్ లో యాజ్ యూజువల్ మొత్తం ఉన్నది. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఇక్కడే వస్తాయి మీకు. నార్మల్ గా మన ఎన్సీఆర్టీ లో చూసుకుంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చాప్టర్ లో వస్తాయి. ఇక్కడ జెనెటిక్స్ చాప్టర్ ఏదైతే జువాలజీలో ఉన్నదో దాంట్లో వస్తుంది. అది కాకుండా మనం ఇక్కడ ఆర్గానిక్ ఎవల్యూషన్, ఇంకా అప్లైడ్ బయాలజీ యాజ్ యూజువల్ మొత్తం ఉన్నది, నో చేంజెస్. ఇప్పుడు మనం తెలంగాణ స్టూడెంట్స్ ఏదైతే సిలబస్ ఉన్నదో అది చూసుకుందాం. తెలంగాణ స్టూడెంట్స్ స్పెసిఫిక్ గా మనం చూసుకుంటే ఏదైతే సిలబస్ ఉన్నదో బాటనీ, జువాలజీది, అందులో చాలా ఎక్కువ డిలీటెడ్ టాపిక్స్ ఉన్నాయి కంపారిటివ్లీ ఆంధ్ర స్టూడెంట్స్ తో చూసుకుంటే. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ 1 లో ఎలాంటి చేంజెస్ లేవు, కానీ యూనిట్ 2 లోకి వచ్చేసిన తర్వాత స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అండ్ ప్లాంట్స్ లో బాటనీలో చూసుకుంటే మనకి ఇక్కడ ఎందుకంటే మీకు మీద ఇచ్చారు చూడండి, ఇది కూడా తెలంగాణ వెబ్సైట్ ఏదైతే ఉందో దాని నుంచి చెప్పడం జరిగింది. 70% ఫస్ట్ ఇయర్ సిలబస్, 100% సెకండ్ ఇయర్ సిలబస్ అంటున్నారు. అంటే 30% ఏదైతే సిలబస్ ఉందో ఫస్ట్ ఇయర్ లో దాన్ని రిమూవ్ చేస్తారు. ఓకే, డిలీట్ చేస్తారు. సో అందుకే మీకు దాంట్లో పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోకపోతే ఇక్కడ ఏదైతే లేదో నేను మీకు అందుకే చెప్పేస్తాను, చూడండి క్లియర్ గా. ఇక్కడ మనం చూసుకుంటే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లోని రూట్, స్టెమ్, లీఫ్ మోడిఫికేషన్స్ లేవు. రూట్, స్టెమ్, లీఫ్ మోడిఫికేషన్స్ లేవు, పూర్తిగా తీసేశారు. ఓకే, రూట్, స్టెమ్ అండ్ లీఫ్ మోడిఫికేషన్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్. ఓకే, ఇది ఫస్ట్ మీ డిలీటెడ్ సిలబస్ అనమాట. యాక్ని డైరెక్ట్ గా రీప్రొడక్టివ్ నుంచి మెయిన్ ఇన్ఫ్లోరెసెన్స్ నుంచి పూర్తిగా మొదలెట్టేశారు. రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ లో పెద్ద డిఫరెన్స్ లేదు, యాజ్ యూజువల్ అలాగే ఉంటుంది. ప్లాంట్ సిస్టమాటిక్స్ లో కూడా ఏం డిఫరెన్స్ లేదు. సొల్నేసీ, లిలియేసీ ఉంది, ఫ్యాబేసీ లేదు ఇక్కడ. ఓకే, నో ఫ్యాబేసీ, సేమ్. దాని తర్వాత సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ అన్ని బయోమాలిక్యూల్స్ అని చదువుకున్నాం. బయోమాలిక్యూల్స్ లో ఇక్కడ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ ఉన్నాయి, లిపిడ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ బయోమాలిక్యూల్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము అవన్నీ ఏదైతే ప్రాసెస్ ఉందో అది లేదు, కాకపోతే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ అన్ని చదవాలి. సో ఇది తెలంగాణ స్టూడెంట్స్ స్పెసిఫిక్ గాను మనం సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ నుంచి మిగతావన్నీ యాజ్ యూజువల్ ఉన్నాయి. దాని తర్వాత ఇంటర్నల్ ఆర్గనైజేషన్ లో చూసుకుంటే రూట్, స్టెమ్ ఉన్నాయి, లీఫ్ లేదు. సేమ్ అక్కడలాగే నో లీఫ్ మోడిఫికేషన్, నో లీఫ్ అనాటమీ. ఓకే, లీఫ్ అనాటమీ అనేది లేదు. నేను అనుకున్నాక ఆంధ్ర స్టూడెంట్స్ కూడా అంతే, లీఫ్ అనాటమీ అనేది లేదు అనుకుంటాను. జస్ట్ ఒక నిమిషం చెప్తాను అవండి. లీఫ్ అనాటమీ ఉన్నది, ఆంధ్ర స్టూడెంట్స్ కి లీఫ్ అనాటమీ ఉన్నది, కాకపోతే తెలంగాణ స్టూడెంట్స్ కి లీఫ్ అనాటమీ అనేది లేదు, నో లీఫ్ అనాటమీ. ఓకే, లీఫ్ లో మీకు ఏదైతే మోనోకాట్, డైకాట్ లీఫ్ అవన్నీ మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇకలాజికల్ అడాప్టేషన్స్ లో డైరెక్ట్ గా మీరు
ఇకలాజికల్ అడాప్టేషన్స్ డైరెక్ట్ చదువుతారు, హైడ్రోఫైట్స్, మీసోఫైట్స్, జీరోఫైట్స్ చదువుతారు. ఇకలాజికల్ సర్వీసెస్ కూడా ఉన్నాయి, సో లేవనుకోకండి, అక్కడ మీదనే ఇచ్చారు ఉన్నాయి. ప్లాంట్ ఫిజియాలజీ యాజ్ యూజువల్ మొత్తం ఉన్నది, నో డిఫరెన్స్. మైక్రోబయాలజీ కూడా యాజ్ యూజువల్ మొత్తం, బ్యాక్టీరియా, వైరసెస్ ఉన్నాయి, ఇందులో ఎలాంటి డిఫరెన్సెస్ మీకు లేవు. ఓకే, జెనెటిక్స్ లోకి వచ్చేసి కూడా మీకు ఏం డిఫరెన్స్ రాదు. మాలిక్యులర్ బయాలజీలో కూడా ఎలాంటి డిఫరెన్స్ లేదు. బయోటెక్ ఇంకా ప్లాంట్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ లో కూడా ఏ డిఫరెన్సెస్ లేవు, యాజ్ యూజువల్ అలాగే ఉన్నాయి. ఓకే, జువాలజీలోకి వచ్చేసి డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ సేమ్ అలాగే మొత్తం మనం చదువుకుంటాం. సేమ్ టు సేమ్ ఆంధ్ర సిలబస్ ఎలా ఉందో తెలంగాణ సిలబస్ అక్కడే అలాగే ఉంటుంది, పెద్ద చేంజ్ లేదు. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ లోకి వచ్చేసి మనం ఓకే ఇక్కడ కూడా మనం సేమ్ అలాగే చదువుకుంటాం. ఏసిమెట్రీ, సిమెట్రీ అంటే ఏమిటి, యూసిలోమేట్స్, సిలోసిలోమేట్స్ అన్ని చదువుకుంటాం. ఇంకా 4 టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో మనవి అన్ని మనం చదువుకుంటాం క్లియర్ గా. దాని తర్వాత యానిమల్ డైవర్సిటీ 1 ఏదైతే ఉందో దాంట్లో ఇన్వర్టిబ్రేట్ ఫైలాలు, ఇందులో కూడా ఇంక్లూడ్ అర్థ్వామ్ యాజ్ ఎ టైప్ స్టడీ అని చెప్తున్నారు. ఇక్కడ మీకు చూడండి, ఇందులో కూడా ఇంక్లూడ్ అర్థ్వామ్ యాజ్ ఎ టైప్ స్టడీ. ఇక్కడ కూడా ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ టైప్ ఇంక్లూడింగ్ ద బ్రీఫ్ టైప్ స్టడీ ఆఫ్ ఫ్రాగ్. సో ఇద్దరికి మీరు గుర్తుపెట్టుకోండి, టైప్ స్టడీ ఏదైతే ఉన్నదో అది యాక్చువల్ గా ఆంధ్ర ఇంకా తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు క్లియర్ గా చదవాలి. ఫ్రాగ్ ది ఇంకా అర్థ్వామ్ ది. మీకు పెరిప్లానెటా లేదు, ఓకే, ఎవరికి పెరిప్లానెటా అమెరికాలో లేదు, తీస్తారు. కాక్రోచ్ ది టైప్ స్టడీ తీసేశారు. సో పెరిప్లానెటా అమెరికానా డిలీట్ అయిపోయింది. ఓకే, అది అన్నమాట. సో బేసిక్ గా ఇది. సో కామన్ గా మనం చూసుకుంటే ఆంధ్ర ఇంకా తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరికి పెరిప్లానెటా అమెరికా అనేది డిలీట్ అయిపోయింది, లేనే లేదు. ఓకే, దాని తర్వాత బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ లో యాజ్ యూజువల్ మీకు ఎలా ఉన్నదో అలాగే ఉంటుంది, నో చేంజెస్. ఓకే, ఇక్కడ మీకు నేను చెప్పినట్టు ఇక్కడ మీరు చూసుకుంటే జస్ట్ మినిట్, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ మీరు చూసుకుంటే నో యూనిట్, ఆగండి, నో యూనిట్ కాదు, ఒక్క నిమిషం ఆగండి. ఏ యూనిట్ మీకు లేదో చెప్పేస్తాను. యూనిట్ లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ in protozoa is not there. In protozoa is not included. ప్రోటోజోవాలో లోకోమోషన్ ఇంక రీప్రొడక్షన్ ఏదైతే ఉందో ఇది నాట్ ఇంక్లూడెడ్ అనమాట, ఇంక్లూడ్ అవ్వదు ఇది. ఓకే, ఇది అనమాట. దాని తర్వాత ఇకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ లో యాజ్ యూజువల్ మొత్తం ఉంటుంది. పాపులేషన్ అట్రిబ్యూట్స్ అన్ని మనం చదువుకున్నాం, ఇవన్నీ మీకు ఉంటుంది. బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ లో నేను చెప్పినట్టు ఎంటమీబా, హిస్టోలైటికా, ప్లాస్మోడియం వివాక్స్, ఆస్కారిస్, ఒకరేరియా సేమ్, ఎలాంటి చేంజెస్ లేవు. టీడీఏ అబ్యూస్ అన్ని ఉన్నాయి. ఓకే, ఫంగల్ అన్ని ఉన్నాయి, ఇందులో మనకి ఎలాంటి డిఫరెన్సెస్ రావు. ఓకే, దాని తర్వాత హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో మీకు అన్ని చాప్టర్స్ యాజ్ యూజువల్ ఉంటాయి. ఓకే, డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఉందా లేదా అని అడిగారు, ఉంది. బ్రీతింగ్ అండ్ రెస్పిరేషన్ ఉంది. బాడీ ఫ్లూయిడ్ సర్క్యులేషన్, ఎక్స్క్రీటివ్ ప్రొడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్, మస్కులర్ అండ్ స్కెలెటల్ సిస్టమ్ ఉంది. లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ అంటాం ఎన్సీఆర్టీలో. న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, ఎండోక్రైన్ సిస్టమ్ ఉన్నది. ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ కూడా యాజ్ యూజువల్ అలాగే ఉన్నది. హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా ఉంది. ఇక్కడ మనకి సరోగేసీ ఎక్స్ట్రాగా ఇంక్లూడ్ అయింది, అంతే, ఇంకేం లేదు. ఎలిమెంటరీ ఐడియా ఫర్ జనరల్ అవేర్నెస్ అంతే. ఓకే, దాని తర్వాత మనకి జెనెటిక్స్ లోకి వచ్చేసి, ఓకే, జెనెటిక్స్ లో యాజ్ యూజువల్ అంతా ఉన్నది. హ్యూమన్ జీనోమ్ ప్రోడక్ట్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అన్ని ఉన్నాయి మనకి. సిండ్రోమ్స్ అన్ని కూడా యాజ్ యూజువల్ అలాగే ఉన్నాయి. దీని తర్వాత మనం ఆర్గానిక్ ఎవల్యూషన్ కి వచ్చేస్తే యాజ్ యూజువల్ మొత్తం చాప్టర్ అప్లైడ్ బయాలజీ వరకు అలాగే ఉన్నది, చేంజెస్ లేవు. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఆంధ్ర సిలబస్ ఈఎఫ్ సెట్ కోసం, తెలంగాణ సిలబస్ ఫర్ ఎంసెట్. ఓకే, ఇది మనకి అర్థమైపోయింది. ఇప్పుడు మనం నీట్ సిలబస్ చూసుకుంటే, నీట్ సిలబస్ మనకి 100% సిలబస్ ఉన్నది. నీట్ లో మనకి 100% సిలబస్ ఉన్నది. ఓకే, ఇందులో ఎలాంటి చేంజెస్ లేవు. ఓకే, మొత్తం యూనిట్ 1 నుంచి యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 మొత్తం అన్ని చాప్టర్స్ మొత్తం మీకు ఏదైతే ఎన్సీఆర్టీలో ఉన్నాయో ముందు నుంచి అవన్నీ మీకు ఉన్నాయి. ఓకే, సో అందుకే బేసిక్ గా ఏంటంటే మీరు చేయాల్సింది, ఇక్కడ నేను మీకు ఎందుకు ఇక్కడ నీట్ సిలబస్ కూడా చూపిస్తున్నాను అంటే, మీరు ఈ పీడిఎఫ్ నేను మీకు టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను కాబట్టి మీరు కూర్చొని కంపేర్ చేసుకోవచ్చు. మొత్తం సేమే సిలబస్, చాలా తక్కువ చేంజెస్ ఉన్నాయి. సిలబస్ అంతా పూర్తి కామన్ అయిపోయింది ఇప్పుడు మీకు. ఓకే, ఏదైతే ఎన్సీఆర్టీలో ఉందో డిట్టో అలాగే మనకి తెలంగాణ ఇంకా ఆంధ్ర స్టూడెంట్స్ కి ఎంసెట్ ఇంకా ఎఫ్సెట్ కోసం దిగిపోయింది పూర్తిగా. సో అందుకే మనం ఎలాంటి డౌట్లు పెట్టుకొని ఎంసెట్ కి వేరే సిలబస్ ఉంది కదా, ఎఫ్సెట్ కి వేరే సిలబస్ ఉంది కదా అనేసి అనుకోకుండా అన్ని ఎగ్జామ్స్ కి ఒకేసారి కూర్చొని చదువుకోవచ్చు. ఎన్సీఆర్టీ నుంచి చదివినా కూడా పర్వాలేదు. మీకు అంతగా మీరు స్పెసిఫిక్ గా మీ స్టేట్ కోసం ప్రిపేర్ అవుతున్నారంటే మీ తెలుగు అకాడమీ బుక్స్ అవన్నీ మీరు ఫాలో అవ్వచ్చు. దాంట్లో మీకు ఏంటంటే స్పెసిఫిక్ గా మీ ఎగ్జామ్ కోసం ఏదైతే సిలబస్ ఉందో కొన్ని టర్మినాలజీస్ అవన్నీ మారుతూ ఉంటాయి కాబట్టి మీరు అది చూసుకోవచ్చు. కానీ సిలబస్ యాజ్ అ కామన్ గా చూసుకుంటే మొత్తం సేమే, ఎలాంటి డిఫరెన్సెస్ లేవు. ఇప్పుడు మనం రెండింటికి కలిపి ఎలా ప్రిపేర్ అవుతామని మనకు డౌట్ ఉంటుంది కదా. సో బేసిక్ గా నేను చెప్పేస్తాను.
నీట్ ఎంసెట్ సిలబస్ మొత్తం కలుపుకొని చదువుకోండి నేను చెప్పినట్టు. ఓకే, అది కాకుండా నేను ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ అన్ని మాక్సిమం కంప్లీట్ చేపిస్తున్నాను ఛానల్లో. మన సిరీస్ అన్స్టాపబుల్ సిరీస్ ఏదైతే ఉందో, సో మన అన్స్టాపబుల్ సిరీస్ ఇప్పుడు నడుస్తున్నది. ఓకే, ఈ అన్స్టాపబుల్ సిరీస్ ఏదైతే ఉన్నదో ఎస్పెషల్ గా ఎంసెట్ ఇంకా ఎంసెట్, ఓకే, ఎప్సెట్ ఇంకా నీట్, ఈ మూడిటికి ఈ అన్ని ఎగ్జామ్స్ కి కలిపే మనం చేస్తున్నాం ఇది. ఓకే, అది అన్నమాట. సో మిగతా సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు అవి కూడా ఫాలో అవ్వండి. సిమిలర్ గా ఇలాగే ఫాలో అవ్వాలి, సేమ్ సిలబస్ ఉన్నది అన్నిటికీ. సో అనవసరంగా తల మొత్తుకోని అవసరం లేదు. ఓకే, దాని తర్వాత బాటనీ ఇంకా జువాలజీలో ఏవైతే హై వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయో ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ అన్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటాం మనం. దాని తర్వాత మీడియం వెయిటేజ్ ఇంకా లో వెయిటేజ్ చాప్టర్స్ కూడా కంప్లీట్ చేసుకుంటాం. దీని తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే పూర్తిగా ప్రతి ఒక్క చాప్టర్ ది పీవైక్యూస్ చేసుకుంటున్నాం. ఇది కాకుండా నేను మీకు ఏం చేస్తున్నానంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో నేను మీకు టెలిగ్రామ్ లో పెడుతున్నాను. సో టెలిగ్రామ్ మీరు ఇంకా ఫాలో అవ్వలేదంటే టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ ఉన్నది, వేదాంతు తెలుగు టెలిగ్రామ్ ఛానల్ ని వెళ్ళి ఫాలో అవ్వండి. అక్కడ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ నేను రెగ్యులర్ గా పెడుతున్నాను. ఏదైతే నేను డిపిపిస్ పెడుతున్నాను అక్కడ మీరు రెగ్యులర్ గా వెళ్ళి క్వశ్చన్స్ చేసుకోవచ్చు. అది కాకుండా బేసిక్ గా ఇంకేమైనా నోట్స్ ఉన్నా, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్న క్లాసుల గురించి, ఎగ్జామ్ గురించి అన్ని నేను మీకు అక్కడ ఇస్తాను. దాని తర్వాత మాక్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అది కూడా మనం చేసుకోబోతున్నాం. ఒకసారి సిలబస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత హోల్ సిలబస్ మాక్ టెస్ట్లు 1 by 1 మనం చేసుకుంటాం. ఆ సిరీస్ ఆఫ్ మాక్ టెస్ట్ మనం కంప్లీట్ చేసుకుంటాం. దేనివల్ల అయితే మీకు టైం మేనేజ్మెంట్ ఇంకా ఎఫిషియన్సీ వచ్చేస్తుంది, త్వరగా సాల్వ్ చేయగలుగుతారు. లాస్ట్ సిలబస్ ఏదైతే ఉందో మీరు రెగ్యులర్ గా రివైజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు రివిజన్ విషయం ఎలా ఉన్నా ప్రతి ఒక్క చాప్టర్ ఒకసారి మన ఛానల్లో కంప్లీట్ చేసుకున్నాం. ఇవాళ డైజెషన్, ఫర్ సపోజ్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ కంప్లీట్ చేసుకున్నాం అంటే దాన్ని ఒకసారి మీరు కూడా వెళ్ళి ఒకసారి చదివేసుకొని క్వశ్చన్స్ ఏవైతే నేను ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తున్నానో అది మీరు సాల్వ్ చేసుకుంటే ఒకసారి మీకు కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఆ చాప్టర్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ చాప్టర్కి మీరు వెళ్ళొచ్చు. కానీ మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయలేదు, లేదంటే ప్రాక్టీస్ చేయలేదు, చదవలేదు, ఉట్టి క్లాస్ చేసుకున్నారు అంటే సరిపోదు. అందుకే చెప్తున్నాను. ఓకే, సో బేసిక్ గా ఇది మీరు ఏదైతే స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చు. సో నేను ఏవైతే డిలీటెడ్ టాపిక్స్ ఉన్నాయో ఇక్కడ స్పెసిఫిక్ గా ఎల్లో కలర్ లో సైడ్ కి రాశాను. ఇక్కడ చూసుకోండి, ఇలా సైడ్ కి రాశాను. అవి మీకు డిలీటెడ్ సిలబస్ చూసుకోండి ఒకసారి డెఫినెట్లీ. ఓకే, అది అన్నమాట. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఇది బేసిక్ గా మనం నేర్చుకోవాల్సింది, వాళ్ళు ఏదైతే చెప్పాల్సిందో చెప్పేశాను. మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా యాజ్ యూజువల్ టెలిగ్రామ్ లో కూడా నేను మీకు క్లారిఫై చేసేస్తాను. సో స్టే ట్యూన్ టు ద ఛానల్. మనం నెక్స్ట్ మళ్ళీ ఇంకా క్లాసెస్ చేసుకోబోతున్నాం. సో స్టే ట్యూన్. బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్ స్టూడెంట్స్.